కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రంగనాయక సాగర్, మల్లన్న సాగర్లలో నీళ్లు నింపకపోవడంతో ఈ రోజు గ్రామాల్లోని చెరువులన్నీ ఎండిపోతున్నాయి. గతంలో రైతులకు 3 గంటల విద్యుత్ చాలు అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు పగటిపూట కేవలం 10 గంటలన్నర మాత్రమే కరెంటిస్తూ ఆ మాటలను నిజం చేస్తున్నారు. రైతులపైకి కక్ష పెంచుకున్న రేవంత్ ప్రభుత్వం వెంటనే 24 గంటల ఉచిత విద్యుత్ ను పునరుద్దరించాలని సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ సబ్ స్టేషన్ సందర్శనలో డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈరోజు రాఘవాపూర్ గ్రామ సబ్ స్టేషన్ లో సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా రాఘవాపూర్ గ్రామ రైతులు మాకు నాణ్యమైన కరెంట్ రావడం లేదని, గతంలో 20 నుంచి 24 గంటల కరెంట్ వచ్చేది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 10-12 గంటల కరెంటు మాత్రమే రావడం జరుగుతూ ఉంది. ఇంటరప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి, రైతులకు కరెంటు సరిపోవడం లేదని చెప్పి గ్రామ రైతులందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సబ్ స్టేషన్కి వచ్చి లాగ్ బుక్ వెరిఫై చేస్తే నిన్న బుధవారం రోజు 10 గంటల 30 నిమిషాలు మాత్రమే కరెంటు, 3 ఫేజ్ కరెంటు రైతాంగానికి సరఫరా అయింది. అంటే నిన్న రాఘవాపూర్ సబ్ స్టేషన్ పరిధి రైతులకు 10 గంటల 30 నిమిషాలు మాత్రమే కరెంట్ వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నదేమో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని, కానీ రైతులకు నిన్న బుధవారం రోజు ఎంతసేపు కరెంట్ వచ్చింది అంటే 10:30 గంటల కరెంటు మాత్రమే వచ్చింది. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టుతో మా మల్లన్న సాగర్ నింపక, మా రంగనాయక సాగర్ నింపకపోవడం వల్ల రాఘవాపురం పెద్ద చెరువుకు ఇవాళ నీళ్లు రాలేదు. నీళ్లు నింపగలిగే అవకాశం ఉండి కూడా ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసి అటు మల్లన్న సాగర్ నింపక, ఇటు రంగనాయక సాగర్ నింపక, కాలువల ద్వారా నీళ్లు విడవక, చెరువులు నింపక, అటు నీళ్లు లేకుండా ప్రభుత్వం ఇబ్బంది చేసింది. సో భూగర్భ జలాల మీదనైనా పంటలు పండించుకుందామన్న రైతులకు ఇవాళ కరెంటు సరఫరా కూడా సరిగా రావడం లేదు. మోటార్లు గాలుతా ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్లు గాలుతా ఉన్నాయి. ఆ ఇచ్చే 3 ఫేజ్ కరెంటు కూడా బాయిల కాడ ఇలా పగటి పూటకే పరిమితం చేసినారు. గతంలో సాయంత్రం పూట ఇచ్చినప్పుడు ఎండ ఉండదు కనుక నీళ్లు బాగా పారుతాయి, జారుతాయి, కింది దాకా నీళ్లు జారుతాయి. ఉదయం పూట ఎర్లీ మార్నింగ్ 3:30కి ఇస్తే కూడా ఇంతకు ముందు నీళ్లు బాగా కింది పొలాలకు కూడా జారేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఎండ వచ్చినాకనే కరెంట్ ఇస్తున్నారు, ఎండ పోకముందే కరెంటు తీసేస్తున్నారు. అంటే పగటి పూట మాత్రమే రైతులకు కరెంటు సరఫరా చేస్తున్నారు. ఒకప్పుడు 24 గంటల కరెంటు ఉండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు, కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అది 10 గంటలకు పరిమితం అయిపోతావు. అంటే వెనకట రేవంత్ రెడ్డి గారు రైతులకు 3 గంటల కరెంటే చాలు, 24 గంటల కరెంట్ ఎందుకు, కేసీఆర్ 24 గంటలు అనవసరంగా ఇస్తున్నాడు అని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించిండు. ఇవాళ ఆ మాట నిజం చేస్తా ఉన్నాడు. ఇలా నీకు ఏ రైతులను రాసిచ్చిందా 24 గంటలు వద్దని? ఏ రైతులైనా మాకు కరెంట్ ఎక్కువైందని నీకు రాసిచ్చిందా? ఇలా సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తున్నారు, మాకు నాణ్యమైన కరెంటు కావాలి, 24 గంటల కరెంటు కావాలని ఇవాళ రాష్ట్రం యొక్క రైతాంగం అంతా కూడా కోరుతా ఉన్నారు. ఇవాళ సిద్దిపేట రూరల్ మండల్ రాఘవాపూర్ సబ్ స్టేషన్ లో నిన్న 10:30 గంటలు మాత్రమే సరఫరా అయింది. మరి ఇలా విద్యుత్ శాఖ మంత్రి గారు భట్టి గారు గాని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం, మీరు 24 గంటల కరెంటుకు మంగళం పాడినరా? రైతుకు 24 గంటల ఉచిత కరెంటు ఉత్తదేనా? మీరు ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిన 24 గంటల కరెంటును ఎందుకు బంద్ చేస్తున్నారు? ఇలా లాగ్ బుక్ చూస్తే లాగ్ బుక్ రికార్డు ప్రకారమే 10:30 గంటల కరెంట్ వచ్చింది. అంటే ఇలా కేసీఆర్ గారు మంచి కరెంట్ ఇచ్చిండ్రు, మీరు ఇవ్వదలుచుకోలేదా? ఎందుకు రైతుల మీద పగబడుతున్నారు? ఎందుకు రైతుల పట్ల మీకు ఈ కక్ష? 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కాగితాలకే పరిమితమై నిధుల కొరతతో మూలనపడ్డ పెండింగ్ ప్రాజెక్టులకు జీవం పోసేందుకు ప్రజాప్రభుత్వం కంకణం కట్టుకున్నది. ప్రాజెక్టులకు కేంద్రం అనుమతుల కోసం పట్టు వదల్లి విక్రమార్కుల్లా మన గౌరవ సీఎం రేవంత్ రెడ్డి, గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోరాడుతున్నారు. ప్రాజెక్టులకు గ్రహణంలా మారిన కేంద్ర పర్యావరణ అనుమతులు, అంతర్రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించేందుకు రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కాగితాలకే పరిమితమై నిధుల కొరతతో మూలన పడ్డ పెండింగ్ ప్రాజెక్టులకు జీవం పోసేందుకు ప్రజాప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఎండమావుల్లో సాగునీటి కలలను వెతికిన తెలంగాణ రైతులకు పచ్చని పంటల భరోసా ఇచ్చేందుకు అడుగులు వేస్తోంది. ప్రాజెక్టులకు కేంద్రం అనుమతుల కోసం పట్టువదలని విక్రమార్కుల్లా పోరాడుతున్నారు మన గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు, గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు.
ప్రాజెక్టులకు గ్రహణంలా మారిన కేంద్ర పర్యావరణ అనుమతులు, అంతర్రాష్ట్ర జల వివాదాలను తెంచేందుకు రాజధాని ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తున్నారు. జల్ శక్తి, పర్యావరణ శాఖల కేంద్ర మంత్రులను కలిసి తుమ్మిడిహెట్టి, పాలమూరు, రంగారెడ్డి, డిండి, సీతమ్మ సాగర్, గౌరవెల్లి ప్రాజెక్టుల అనుమతుల కోసం గట్టిగా గళం వినిపిస్తున్నారు. తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై మహారాష్ట్రతో చర్చిస్తూనే మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా నిలిచిపోయిన పనులకు పునరుజ్జీవం పోస్తున్నారు. వేల కోట్ల ప్రజాధనం వృధా కాకుండా ప్రతి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు గ్రావిటీ ద్వారా నీరందించడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. వెనుకబడ్డ ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి దుక్కిదున్నే పాలమూరు నేలల వరకు ప్రతి ఎకరాకు జలధారలు మళ్లించేందుకు శ్రమిస్తున్నారు. సామాజిక తెలంగాణ సాధన కోసం తన పూర్తి జీవితాన్ని అంకితం చేస్తున్నట్లు తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. అట్టడుగు, అణగారిన వర్గాలకు సమాన అవకాశాలు దక్కే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ సభలో భాగంగా చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, పూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలని, ట్యాంక్ బండ్ పై జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయాలనే డిమాండ్లతో పాటు మొత్తం 11 తీర్మానాలను ఆమోదించారు. ప్రసాదించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం అనే మహోన్నత విలువలను శిరసావహిస్తూ ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం. శతాబ్దాలుగా వివక్ష, అణచివేత, అసమానతలకు గురైనటువంటి దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, మైనారిటీలు మరియు ప్రతి అణగారిన పౌరుని సమగ్ర అభివృద్ధి, సాధికారిత కోసం కంకణబద్ధులమై శ్రమిస్తాము. ప్రతి ఒక్కరికి గౌరవప్రదమైన జీవనం, ఆర్థిక స్వావలంబన, రాజకీయ సమప్రాతినిధ్యం ధ్యేయంగా సామాజిక న్యాయ తెలంగాణ సాకారం చేయడం కోసం అంకితమై పనిచేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ. భౌగోళిక తెలంగాణ సాధించాం, భౌగోళిక తెలంగాణ సాధించాం, సామాజిక తెలంగాణ సాధిస్తాం. భౌగోళిక తెలంగాణ సాధించాం, సామాజిక తెలంగాణ సాధిస్తాం. జై తెలంగాణ. జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ కు, జోహార్ తెలంగాణ మన వీరులకు. జై తెలంగాణ, జై భీమ్, జై ఫూలే, జై తెలంగాణ, జై. పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలపై కూడా రెడ్ బుక్ పాలన అమలవుతోంది. రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమ పెట్టాలంటే చంద్రబాబు, లోకేష్ లకు కప్పం కట్టాలి, కమిషన్లివ్వాలి, కాంట్రాక్ట్ పనులివ్వాలి. జగన్ గారికి భాగస్వామ్యం ఉన్న కడప జిల్లాలోని భారతీ సిమెంట్ ఫ్యాక్టరీపై కూటమి ప్రభుత్వం వేధింపులు, దౌర్జన్యాలు చేస్తోంది అని, దీనివల్ల ఎక్కువ నష్టపోయేది అక్కడ పనిచేసే కార్మికులు అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. పత్రికా సంపాదకులు, జర్నలిస్టుల పైన కేసులు పెట్టి బెదిరించుకునే కార్యక్రమం చేసినారు. దీని తర్వాత వాళ్ళు నెక్స్ట్ చేసినది ఏంటంటే, వాళ్ళ పాలన కొనసాగించినది ఏంటంటే నిందారోపణలు జగన్మోహన్ రెడ్డి గారి పైన. అంటే ఉదాహరణకు ఎట్లాంటిదంటే తిరుపతి లడ్డు, గొడ్డలి, విజయవాడ బోటు, ఈ చేసిన పాలన. దీని తర్వాత వాళ్ళు చేసినది ఏంటంటే కదా, దీని తర్వాత క్రెడిట్ చోరీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చినారు, ప్రస్తుతం యాడికి వచ్చింది ఈ పాలన అంటే గన
పరిశ్రమల పైన కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడిచే గారికి వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడికి వచ్చినారు వాళ్ళంటే వాళ్ళ పాలన 2 ఏళ్లలో పారిశ్రామికవేత్తలను కూడా బెదిరించడము, బాధించడము, పరిశ్రమలను మూతేయించే పని చేసే గారికి రెడ్ బుక్ పాలన జరుగుతుంది. పారిశ్రామికవేత్త అయినా ఎవరైనా ఇక్కడ పరిశ్రమలు పెట్టాలంటే ప్రాథమికమైన అర్హత ఏంటంటే గన ఆ పరిశ్రమలు పెట్టే వ్యక్తి యొక్క పేరు రెడ్ బుక్ లో ఉందో లేదో చూసుకోవాలా. తర్వాత రెండో ఫైనల్ ఎగ్జామ్ ఏంటంటే గన ఆ పరిశ్రమకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు ఎవరైనా సరే పరిశ్రమను స్థాపించాలంటే స్థానికంగా ఉండబడిన ఆ ప్రాంతంలో ఉండబడిన కూటమి యొక్క పాలకులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి వారి వారి స్థాయిని బట్టి కప్పం కట్టాల, కమిషన్ ఇవ్వాల, కాంట్రాక్ట్ వర్కులు ఇవ్వాల. లేదనుకో ఎవరైనా కప్పం కట్టకపోయినా, కమిషన్ లేకపోయినా, కాంట్రాక్ట్ వర్కులు ఇవ్వకపోయినా, లేకుంటే రెడ్ బుక్ లో వారి పేరు ఉన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడైనా వారు పరిశ్రమ పెట్టలేడు. పెట్టినా పరిశ్రమ పనికి రాకుండా పోతుంది, మూత వేయిస్తారు. కడప జిల్లాలోని భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజెంట్ జరుగుతూ ఉండే వేధింపు, ప్రజెంట్ జరుగుతూ ఉండే దౌర్జన్యం ఏంది? భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించి ఇది కడప జిల్లా కమలాపురం తాలూకాలో ఉండే భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ జగన్మోహన్ రెడ్డి గారికి భాగస్వామ్యం ఉండే కంపెనీ సిమెంట్ ఫ్యాక్టరీ. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీని మూత వేయించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు భారతీ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి క్రషర్కి పోయే సున్నపురాయి, క్రషర్కి పోయే సున్నపురాయిని 2-3 రోజులైంది పోనీకుండా ఆపుతున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రౌడీలు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల యొక్క అనుచరులు కావచ్చు, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ యొక్క ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారికి 50%, 60%, 40% ఏ శాతం భాగం ఉంటే ఆ శాతం నష్టం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు భాగం ఉండే ఇంకొక పెద్ద సంస్థ, అంతర్జాతీయ పారిశ్రామిక సంస్థ అయినటువంటి వికాట్ కంపెనీ వాళ్ళకు నష్టం జరుగుతుంది. వీళ్ళకి నష్టం కలుగుతుంది. వీళ్ళకి నష్టం కలిగితే చంద్రబాబు నాయుడుకు, లోకేష్ గారికి మానసికమైనటువంటి రాక్షస ఆనందం కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత నష్టం కలుగుతుందో, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఎంత ఆనందం కలుగుతుందో, ఆ రెండిటిని మించిన నష్టం జరిగేది కార్మికులకు. ఈ సత్యం తెలుసుకోవాలా ప్రభుత్వం. సిమెంట్ ఫ్యాక్టరీ ద్వారా 3,000 మంది ప్రత్యక్షంగా జీవితాలను గడుపుతున్నారు. 3,000 మంది ప్రత్యక్షంగా 3,000 మంది ఉద్యోగం చేస్తున్నారు. పరోక్షంగా 12,000 మంది దీని మీద ఉపాధి కలుగుతా ఉంది. అంటే ఒక్క భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ ద్వారా ప్రత్యక్షంగాను పరోక్షంగాను 15,000 మంది జీవనోపాధి కలుగుతా ఉంది. కార్మికులకు, పేదవారికి, మధ్యతరగతి వారికి. మీరు ఉత్పత్తిని ఆపితే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఈ ప్రభుత్వము కక్షగట్టి మైనింగ్ నుంచి క్రషర్ పోవాల్సిన ముడిసరుకు సున్నపురాయిని ఆపడం వలన అక్కడ ఉత్పత్తి ఆగిపోతే నష్టం జరిగేది జగన్మోహన్ రెడ్డి గారికో, వికాట్ కంపెనీకో అనే దానికంటే కార్మికులకు నష్టం జరుగుతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 15,000 మంది ఏమైతే ముడిసరుకు రావాలనో అది వాళ్ళ లీజు ఏమైతే ఉన్నాయో రద్దు చేసేదానికి కక్షగట్టి నోటీసులు ఇచ్చినారు. ఒక పక్క కక్షగట్టి మీరు ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు కోర్టు ద్వారా వ్యవహారం జరుగుతూ ఉన్న సందర్భంలో దాన్ని పక్కన పెట్టి క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ద్వారా, రౌడీల ద్వారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ముడిసరుకును ఆపే ప్రయత్నం చేస్తే వీళ్ళు పరిశ్రమలను ఆహ్వానించే వాళ్ళ, పరిశ్రమలను వీళ్ళు పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ వేసినామని చెప్తుంటారు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. వాస్తవానికి వీరు పారిశ్రామికవేత్తలకు వేసింది రెడ్ కార్పెట్ కాదు ప్రజలారా, కానే కాదు. తెలుగుదేశం పార్టీ నాయకులకు కప్పమనే కార్పెట్ 6,000 కోట్ల రూపాయలు పెట్టుబడి. కూటమి ప్రభుత్వం మహిళల రక్షణను గాలికి వదిలేసింది. రాష్ట్రంలో మహిళలనే కాదు, విదేశాల్లో ఉన్న మహిళలను కూడా వేధింపులకు గురి చేస్తున్నారు. ఒక ఎన్ఆర్ఐ మహిళను తెలుగుదేశం మంత్రి కంత్రిలా మారి వేధిస్తున్న సంగతి సోషల్ మీడియాలో ఆమె స్పష్టంగా బయటపెట్టింది. మహిళల రక్షణపై చిత్తశుద్ది ఉంటే వెంటనే ఆ మంత్రిని బర్తరఫ్ చేయాలి అని వైసీపీ నాయకురాలు వరదు కళ్యాణి డిమాండ్ చేశారు. దానికి ముఖ్య కారకులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు,
ఇప్పుడు మరీ ఘోరంగా తెలుగుదేశం పార్టీ మంత్రే ఉండడం నిజంగా సిగ్గుచేటు. అంటే వీళ్ళ ఖ్యాతి ఖండాంతరాలు దాటి వెళ్ళింది అనడానికి ఉదాహరణగా నిలిచింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక మంత్రి ఒక ఎన్ఆర్ఐ మహిళను వేధించాడు అని చెప్పి ఆ మహిళ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. అలాగే మంత్రి గారి లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది. కానీ ఎటువంటి స్పందన లేదు. ఆ మంత్రి ఒక తంత్రిలా వ్యవహరించారు, ఈమెకి వేధింపులకు గురి చేశారు అనే విషయం ఆవిడ స్పష్టంగా తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా చెప్పడం జరిగింది. అసలు ఈ కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గం అది ఒక మంత్రివర్గమా లేదా మహిళల్ని వేధించే వర్గమా అర్థం కాని పరిస్థితిలో ఈ రోజు ఉంది. తెలుగుదేశం పార్టీ, టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు దుశ్శాసనుల పార్టీ అనేది మరొకసారి నిరూపించబడింది. ఎందుకంటే చూసాం మనం, ఒక ఎన్ఆర్ఐ ఆవిడ, ఒక మహిళ, మన తెలుగు మహిళే ఎన్ఆర్ఐ, సోషల్ యాక్టివిస్ట్, ఒక స్వచ్ఛంద సంస్థ ప్యూర్ సర్వీస్ ఆర్గనైజేషన్ కి ఆవిడ ఫౌండర్. డల్లాస్ లో ఉండే ఆవిడ, మన మంత్రులు డల్లాస్ లో నాటా సమావేశాలకు వెళ్ళారంట. ఒక మంత్రి తాలూకా అపాయింట్మెంట్ ఆవిడ అడిగిందంట. తన సర్వీస్ యాక్టివిటీస్ లో భాగంగా సహాయం కోసం అపాయింట్మెంట్ అడిగితే ఈ మంత్రి గారేమో ఆవిడికి ఒంటరిగా కాఫీ షాప్కి రమ్మని చెప్పడం జరిగిందంట. ఆవిడ టీంతో వస్తానంటే లేదు ఒంటరిగా రండి అని ఇతను చెప్పడం జరిగిందంట. మరీ దారుణంగా ఏంటంటే అతని కాళ్ళు చేతులు ఉన్న ఫోటోలు కూడా తీసి పంపడం జరిగిందంట. అసలు ఇంత దిగజారిపోతున్నారేంటి తెలుగుదేశం పార్టీ నాయకులు? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి గురించి నడి రోడ్డు మీద బూతులు మాట్లాడితే కేసులు పెట్టడం తప్ప చేయాల్సిన తప్పులన్నీ చేసి రాజకీయ కక్షతో కేసులు పెట్టారంటారు. వీళ్ళకి సిగ్గరిపించడం లేదా? అలాంటి వ్యక్తుల్ని పరామర్శించడానికి గొడ్డలి పార్టీ అధ్యక్షుడు వెళుతూ ఉంటాడు. నాయకుడి హోదాలో నలుగురికి ఆదర్శంగా ఉండాలి, కానీ ఆయన ప్రవర్తనే సిగ్గుచేటు అని మండిపడ్డారు హోంమంత్రి అనిత. వినండి, సుభాషిత ఒక బెట్టింగ్ లోని ఒక వ్యక్తి చనిపోయాడు. అది కూడా బెట్టింగ్ ఎందుకు? జగన్మోహన్ రెడ్డి వస్తాడని బెట్టింగ్ కాశారు, అది అవ్వలేదు. సో అప్పుల బాధ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతని విగ్రహం ఆవిష్కరణకి ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్తున్న సమయంలో సుమారుగా మీరు అతగాడు ఏం మాట్లాడాడో కూడా మీకు తెలుసు. సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నడి రోడ్డు మీద నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడితే మేము కేసులు పెట్టకుండా ఉండాలా అండి? మాట్లాడితే వాళ్ళు చేసే తప్పులన్నీ వాళ్ళు చేస్తారు, వాళ్ళు మాట్లాడాల్సిన విచక్షణ లేని మాటలన్నీ మాట్లాడతారు, బూతులన్నీ తిడతారు. మళ్ళా బయటకు వచ్చి మమ్మల్ని రాజకీయ కక్షతో మమ్మల్ని అరెస్ట్ చేశారని మాట్లాడతారు. సిగ్గనిపించట్లేదా? నిజంగా మీకైనా ఒకసారి ఆలోచన చేసే జ్ఞానం ఉందా? మీ కుటుంబ సభ్యులైనా ఇటువంటి మాటలను సమర్థిస్తారా? అటువంటి వ్యక్తిని వెళ్ళి ఈరోజు పరామర్శించడానికి గొడ్డలపాటి అధ్యక్షుడు పోతాడు.